హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్ ను నిందితుడిగా తేల్చారు పోలీసులు. లావణ్యతో రాజ్ తరుణ్ 10 ఏళ్లు సహజీవనం చేసినట్లు తెలిపారు పోలీసులు. 10 ఏళ్ల పాటు రాజ్ తరుణ్ లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారని, లావణ్య చెప్తోన్న దాంట్లో వాస్తవాలున్నాయని ఛార్జ్ షీట్ లో పోలీసులు తెలిపారు. లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించారు. ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు రాజ్ తరుణ్. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్ ను నిందితుడిగా తేల్చారు పోలీసులు. లావణ్యతో రాజ్ తరుణ్ 10 ఏళ్లు సహజీవనం చేసినట్లు కూడా పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లా అందిస్తారు. లైవ్ లో రమేష్. ఏదైతే హీరో రాజ్ తరుణ్ పైన లావణ్య ఆరోపణ చేయడం జరిగింది, బుల్లితెర నటి అయిన లావణ్య పెద్ద ఎత్తున ఆరోపణ చేయడం కాకుండా రాజ్ తరుణ్ తనతో సహజనం చేసింది, తనను వివాహం చేసుకున్నాడు, 10 ఏళ్ల పాటు మేము కలిసి ఉన్నామని చెప్పి ఒక పిటిషన్, ఒక ఫిర్యాదును నార్సింగ్ పోలీసులకు అటు లావణ్య ఇవ్వడం జరిగింది. అయితే లావణ్య దీంతో పాటు కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్తో పాటుగా కొన్ని ఆడియో వీడియో సాక్ష్యాలను కూడా అటు పోలీసు సమర్పించింది. అయితే దీనిపైన పూర్తిగా సంచలన ఆరోపణలు చేసిన ఈ రాజ్ తరుణ్ ఈ విషయంపైన పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసిన తర్వాత దానికి సంబంధించి ఒక ఛార్జ్ షీట్ని చివరిగా ఈ విచారణకు సంబంధించి ముగిసిపోయింది అని చెప్పి కోర్టుకు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే ఛార్జ్ షీట్లో పలు సంచలన విషయాలు కూడా పేర్కొనడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే రాజ్ తరుణ్ లావణ్య 10 ఏళ్ల పాటు సహజీవనం చేశారు, 10 ఏళ్ల పాటు ఒకే ఇంట్లో ఉన్నారు, 10 ఏళ్ల పాటు వాళ్ళు కలిసే ఉన్నారన్న విషయం కూడా అటు పోలీసులు వాళ్ళ విచారణలో బయటపడింది. అయితే ఇదే విషయాన్ని ఛార్జ్ షీట్లో పొందుపరచడం జరిగింది. రాజ్ తరుణ్ లావణ్యకి నిజంగా కనెక్షన్ ఉంది, సంబంధాలు ఉన్నాయి, వీళ్ళిద్దరు కలిసి సహజీవనం కలిసి చేశారు, వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు అన్న విషయాన్ని కూడా పోలీసులు ఛార్జ్ షీట్లో పొందుపరచడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సాక్ష్యాలు అంటే ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న సాక్ష్యాలు కావచ్చు, లేకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకుంటే పని మనుషులు కావచ్చు, లేకుంటే లావణ్య కుటుంబ సభ్యులు కావచ్చు, లేకుంటే రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ సాక్ష్యాలు తీసుకున్న తర్వాత చివరిగా లావణ్య రాజ్ తరుణ్ సంబంధించిన కనెక్షన్ కావచ్చు, వాళ్ళిద్దరు సహజీవనం కావచ్చు, వాళ్ళిద్దరు సంబంధించిన సంబంధం కావచ్చు, అది కన్ఫర్మ్ అని చెప్పి కూడా పోలీసులు రూఢి చేస్తూ ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం జరిగింది. అయితే ఛార్జ్ షీట్లో ఇచ్చిన విషయాల ప్రతి చూస్తే రాజ్ తరుణ్ లావణ్య 10 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు, 10 ఏళ్ల పాటు వాళ్ళు సహజీవనం చేశారు, 10 ఏళ్ల పాటు ఒకే ఇంట్లో ఉన్నారు అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అంతేకాకుండా రాజ్ తరుణ్ పైన అభియోగాలు నమోదు చేశారు. రాజ్ తరుణ్ నిందితుడిగా చేర్చడం జరిగింది. రాజ్ తరుణ్ సంబంధించి చూసినట్లయితే రాజ్ తరుణ్ తనకు సంబంధం లేదు, లావణ్య ఎవరో తెలియదు అనే విషయం కూడా చెప్పడం జరిగింది. కానీ లావణ్య రాజ్ తరుణ్ ఇద్దరు కలిసే ఉన్నారన్న విషయాన్ని కూడా ఖచ్చితంగా కన్ఫర్మ్ చేస్తూ అటు పోలీసులు ఛార్జ్ షీట్లో చాలా విషయాలు కూడా పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా లావణ్య ఇప్పటికే ఇచ్చిన సాక్ష్యాధారాలు కావచ్చు, వాళ్ళ ఇంటి అడ్రస్ కావచ్చు, టెలిఫోన్ ఆడియో వీడియో విజువల్స్ కావచ్చు, ఆసుపత్రికి సంబంధించిన బిల్స్ కావచ్చు, ఆసుపత్రికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, రిపోర్ట్స్ కావచ్చు, వీటన్నిటిని పరిశీలించిన తర్వాత, వీటన్నిటిని విచారించిన తర్వాత, వీటన్నిటి సమగ్ర దర్యాప్తు పూర్తయిన తర్వాత రాజ్ తరుణ్ లావణ్యల మధ్య కనెక్షన్ ఉంది, సహజీవనం చేశారు, 10 ఏళ్ల పాటు కలిసే ఉన్నారన్న విషయాన్ని కూడా పోలీసులు కన్ఫర్మ్ చేస్తూ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే ఫర్దర్గా దీంట్లో రాజ్ తరుణ్ని నిందితుడిగా చేర్చడం జరిగింది. అయితే ఇప్పటికే రాజ్ తరుణ్ దీంట్లో ముందస్తు బెయిల్ తీసుకొని ప్రస్తుతానికి బయట ఉన్నాడు. కాబట్టి వాళ్ళిద్దరు సంబంధించి ఏదైతే లావణ్య చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే రాజ్ తరుణ్ నన్ను వివాహం చేసుకున్నాడు, మేమిద్దరం కలిసే ఉన్నాం, గాంధర్వ వివాహం చేసుకున్నాం, టెంపుల్లో వివాహం చేసుకున్నాం అని చెప్పి లావణ్య పలుమార్లు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని కూడా పోలీసులు దాంట్లో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. పూర్తిగా చూసినట్లయితే రాజ్ తరుణ్ లావణ్యల వివాహం కావచ్చు, సహజీవనం కావచ్చు కరెక్ట్ అని చెప్పి కూడా పోలీసులు రూఢి చేస్తూ ఛార్జ్ షీట్లో పొందుపరచడం జరిగింది. రాజ్ తరుణ్ని నిందితుడిగా చేరుస్తూ పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. మరి ప్రస్తుతం ఇప్పుడు రాజ్ తరుణ్ బెయిల్ తీసుకున్నారు, ముందస్తు బెయిల్ తీసుకున్నారు కాబట్టి అంటే నెక్స్ట్ ఫర్దర్ ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు రమేష్? ఇప్పటికే దీనికి సంబంధించి కేసులో లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు, విచారణ చేశారు, దానిపైన ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ మధ్యలోనే రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ దాఖలు చేయడం జరిగింది. ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు నుండి తీసుకోవడం జరిగింది. బెయిల్ పిటిషన్ మీద ఇప్పుడున్న రాజ్ తరుణ్ సంబంధించి అతని దగ్గర నుంచి అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత ఛార్జ్ షీట్లో అతని రికార్డును కూడా పొందుపరుస్తారు, ఆ రికార్డును కూడా యాడ్ చేస్తారు. అంతేకాకుండా రాజ్ తరుణ్ సంబంధించి కోర్టు ఫర్దర్గా ఈ కేసును కనుక ఈ ఛార్జ్ షీట్ను పరిగణలో తీసుకొని ఆ తర్వాత కాంగ్లెన్ తీసుకొని ఆ తర్వాత ట్రయల్ బిగించేసిన తర్వాత ఛార్జ్ షీట్ కోర్టుకు తప్పనిసరిగా ఆ తర్వాత రాజ్ తరుణ్ హాజరు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ముందస్తు బెయిల్ తీసుకొని రాజ్ తరుణ్ బయట ఉన్నాడు, రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ మీద ఉన్నాడు. కాబట్టి రాజ్ తరుణ్ దగ్గర నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ రికార్డ్ స్టేట్మెంట్ కూడా అధికారులు ఆ ఛార్జ్ షీట్లో పొందుపరిచే అవకాశం ఉంది.
రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్ వైట్ల. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో చార్జ్ షీట్ దాఖలైంది. చార్జ్ షీట్ లో రాజ్ తరుణ్ ని నిందితుడిగా పేర్కొన్నారు పోలీసులు. వీరిద్దరూ కూడా 10 సంవత్సరాల పాటు సహజీవనం చేసినట్లుగా కూడా చార్జ్ షీట్ లో నమోదు చేశారు. ఒకే ఇంట్లో కలిసి ఉన్నట్లుగా కూడా చార్జ్ షీట్ లో నమోదు చేశారు పోలీసులు. అయితే రాజ్ తరుణ్ ఇప్పటికే ముందస్తు బెయిల్ తీసుకున్నట్లుగా సమాచారం.